నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా ఎమ్మెల్యేలు 11 మంది సభకు రావటం లేదు. ప్రజల డబ్బుతో జీతాలు భద్రత పొందుతున్నారు. సభలో వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోయారు. 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. మండిపడ్డ పుంగనూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్. ఆర్జీవీ నేడు తీవ్రంగా భయపడుతున్నారు. పోలీసులకు ఎందుకు సహకరించడం లేదు, చట్టాలను ఎందుకు గౌరవించడం లేదు. వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదా? వైకాపా పెయిడ్ ఆర్టిస్టు ఆర్జీవీ విమర్శించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎన్డీఏ కూటమి నేతలు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు పేర్కొన్న టీటీడీ ఏవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చామన్నారు. తిరుపతి నగరంలోని 5 లక్షల మంది ప్రజలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, గత 5 ఏళ్లలో నాటి పాలకులు స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేశారని అన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేసి టికెట్స్ ను అమ్ముకుంటున్నారని అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత మెరుగ్గా కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. త్వరలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. నెలలో మొదటి మంగళవారం 5,000 మందికి శ్రీవారి ఉచిత దర్శనం లభిస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఉచిత దర్శన భాగ్యం 5 సంవత్సరాలు ఆపేశారు గత పాలకులు ప్రభుత్వం. అది పునరుద్ధరించడం చాలా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్థానికులకు 5 సంవత్సరాల గత పాలనలో 5 సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం, విఐపీల సిఫార్సుల కోసం, ప్రభుత్వ సిఫార్సుల కోసం దాదాపు నెలలో 6, 7, 8 వేల 9 వేల మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు. భగవంతుడు చూశాడు, అన్ని చేస్తున్న వీళ్ళ వికృత చర్యలన్నింటినీ కూడా చూశాడు, శిక్షించాడు. ఆ కారణంతోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 65,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు. ఏదైతే మీరు 14 నుంచి 19 వరకు తిరుపతి తిరుమల వాసులకు భగవంతుడి దర్శనం ఉందో, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వస్తూనే దాన్ని రద్దు చేసింది. తిరిగి మేము లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్లోనే ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకొని లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి మొదటి మంగళవారం తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి ఈ తిరుపతిలో ఉన్న నాయకులందరూ, ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు, తిరుమల టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బిఆర్ నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి స్థానికులకు కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా బోర్డు సభ్యులందరూ కూడా తిరుపతి వాసులుగా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతిలో జరిగిన శ్రీవారి సొమ్మును ఎవరైతే దోచుకున్నారో, గత పాలకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారో అవన్నీ కూడా త్వరలోనే బహిర్గతం కాబోతా ఉన్నాయి. వారందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా
బోర్డు త్వరలోనే కూడా ఒక నిర్ణయాలు తీసుకోబోతోంది. 5 సంవత్సరాలు ఎన్ని అక్రమాలు జరిగాయో అన్నీ కూడా ప్రజల ముందు, భక్తుల ముందు ఉంచుతామని కూడా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గోవిందుడు అందరివాడు, కానీ గత 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో కొందరివాడిగా మారిపోయాడు. టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చడం జరిగింది. టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ముఖ్యంగా దర్శనాల విషయంలో పూర్తిగా స్థానికుల్ని పక్కన పెట్టడం జరిగింది. మా ధర్మకర్తల్ని మండలి మొట్టమొదటి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మా చైర్మన్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి. నేను ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి పర్యటనలో వారు మాట ఇచ్చారు స్థానికులకి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి ఉచిత దర్శనం కలిగించే దిశగా ధర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అనుమతి చెప్పిన వెంటనే ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. గోవిందా నారాయణ. రామ్ గోపాల్ వర్మ నేడు తీవ్రంగా భయపడుతున్నారని, తాడేపల్లి ప్యాలెస్ లో ఆర్జీవీ తలదార్చుకున్నారని, వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదని, వైకాపా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్జీవీ అని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ అక్రమ తట్టులు, దొంగ లైసెన్సులు చేసుకునే వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వైకాపా నాయకులు జనసేన తేదేపా పేరుతో వ్యాపారం చేస్తున్నారని, ఆర్జీవీ నేడు తీవ్రంగా భయపడుతున్నారని అన్నారు. రామ్ గోపాల్ వర్మను పెట్టి ఎవరైనా సినిమా చేస్తారా అని అడిగారు. పోలీసులకు ఎందుకు సహకరించడం లేదని, చట్టాలను ఎందుకు గౌరవించడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో వర్మ తల దాచుకున్నారని, వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదా అని అన్నారు. వైకాపా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్జీవీ అని పేర్కొన్నారు. నిజంగా మఠాలు తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ సుపరిణామం. తిరుమల ప్రక్షాళన మొదలైంది. దీంతో పాటు టీటీడీ పాలక మండలి ఇంకో విన్నతి ఏమనగా ముఠా అంతా కూడా బయట వస్తోంది. అలాగే అక్రమ తట్టలు తిరుమలలో, దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక కమిటీ వేసి తిరుమలలో అక్రమంగా వైసీపీ హయాంలో పెట్టే తట్టలన్నీ కూడా అక్రమ తట్టలు, ఆకర్ లైసెన్సులు, చాలా దొంగ లైసెన్సులు చేసుకుని, జిరాక్స్ లైసెన్సులు చేసుకుని తిరుమలలో వ్యాపారాలు చేసుకుని భక్తులతో దోచుకుంటారు. దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారిని, అలాగే టీటీడీ పాలక మండలి, టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ గారిని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ లోకి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఎవరికి భయపడ్డాడు అంటాడే గాని బాగా భయపడ్డాడు. టన్నుల కొద్ది భయపడ్డాడు. లలితా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి, మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 4-5 రోజులు అవుతుంది. దాంకొని తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్ లో ఉన్నాను. ఈయన పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? ఎవరైనా తీస్తాడు భారతదేశ సినిమా? ఇది వచ్చేక్కడ సినిమాలు తప్ప. ఈయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇందాక టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్, ఈ 2 చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏంటి తీసుకురమ్మంటారు? ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేను ఎవరికి భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు. ఏం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నోడివి ఈ రోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా నువ్వు, కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది? మిస్టర్ ఆర్జీవీ వర్మ, చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నాను కదా పోలీసులకి. మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళండి. వర్మ అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రామ్ గోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం. వైకాపా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదని, ప్రజల డబ్బుతో జీతాలు, భద్రత పొందుతున్నారని, సభలో వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని, 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 150 కోట్ల ఫర్నిచర్ చేయించారని తెలిపారు. 11 మంది వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 3 సభలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేయాలని, చిరుతిండికి కోట్లు ఖర్చు చేశారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అధికార దుర్వినియోగం చేశారని అన్నారు. కుప్పంలో అక్రమ మైనింగ్ చేసిన ఘనత వైకాపా నాయకులకు దక్కిందన్నారు. రాగానిపల్లె భూములు కుంభకోణం చేసింది ఎవరో తేల్చాలని అన్నారు.
గాంధీ తరహాలో పాలన కోసం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయలేదని, ముఖ్యమంత్రి ప్రజల ఆంక్షలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. శాసనసభకు రాకుండా 11 మంది శాసనసభ్యులు నిరవధికంగా ఆబ్సెంట్ అవుతున్నారు. 2 శాసనసభ సమావేశాలు జరిగాయి. మొదటి శాసనసభ సమావేశాల్లో ఏదో గత 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టినటువంటి సందర్భంగా వెంటనే శాసనసభకు రావడానికి సిగ్గయిందో, లజ్జయిందో, లేదు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు గుర్తుకొస్తాయని అధికార పక్షం వాళ్ళు మరి ప్రశ్నిస్తారని రాలేదనుకున్నాం. కానీ నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా శాసనసభ లోపలికి వచ్చి శాసనసభ రిజిస్టర్ లో సంతకం పెట్టి అటెండెన్స్ వేసుకుని శాసనసభ లోపలికి రాకుండా బయట నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి గారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సెక్యూరిటీ ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు 150 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన ఇంట్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంది. గత స్పీకర్ కోడెల శివప్రసాదరావును సోషల్ మీడియాలో ఎగతాళి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా మనం చూసాం చరిత్రలో. ఈ రోజు సిగ్గు, లజ్జ, మానము, ఈనము, పానము ఉంటే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆస్తులను, హక్కులను హరిస్తూ ఆయన ఇంట్లో 150 కోట్ల రూపాయలు ఫర్నిచర్ పెట్టుకున్నారని మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఫర్నిచరే కాకుండా సెక్యూరిటీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఖర్చు పెడతా ఉంది. వీళ్ళు వెంటనే రాజీనామా ఇవ్వాలి అనేది నా డిమాండ్. 3 సమావేశాలకు ఆబ్సెంట్ అయితే తర్వాత వాళ్ళ సభ్యత్వం రద్దు చేసే విధంగా కానీ ఏదన్నా ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి క్రిటికల్ కేర్ సేవలను ఇకపై తిరుపతి నగరంలోని శ్రీ మారుతి హాస్పిటల్లో అందించనున్నట్లు మారుతి ఆసుపత్రి అధినేత డాక్టర్ మారుతి తెలిపారు. ప్రముఖ అపోలో హాస్పిటల్స్తో తమ మారుతి ఆసుపత్రిని కలుపుకుని ఈ ఐసీయూ టెక్నాలజీతో మీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. చెన్నైలోని క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు తిరుపతిలోని వైద్యులతో కలిసి ఐసీయూ రోగులను పర్యవేక్షించడానికి మరియు నిపుణుల అభిప్రాయాలని అందించడానికి వీలు కల్పిస్తోందన్నారు. ఈ ఐసీయూ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. నిపుణులు రిమోట్ సలహాలు, టెలి రేడియో అలర్జీ రిపోర్టింగ్, మెరుగైన రోగుల ఫలితాలు, సిబ్బందికి అధునాతన శిక్షణను ఇవ్వనున్నట్లు వివరించారు. ఐసీయూలో ఉన్న ప్రత్యేక మానిటరింగ్ పరికరాలు, రోగుల వివరాలను, పర్యవేక్షణ పరికరాలు, 360 డిగ్రీ కెమెరాలు, రోగి డేటాను చెన్నైలోని క్రిటికల్ కేర్ సంబంధానికి రియల్ టైమ్ లో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. The risk parameters, the patient risk parameters will be monitored by their center, which is going to be set up in Chennai. So the patient will be here, patients will be treated by doctors here, but the best doctors or the best trained people who are going to sit there in Chennai, they will guide them. That is the one, in a simple manner, they will guide them. So, in the era of globalization, in the era of technology-driven society, technology-driven administration, how effectively we use the technology is the success. So, somebody, the previous Dr. Ravi, somebody, he rightly pointed out, it's going to be a landmark in Tirumala. So nobody is having this kind of facility. So the first time Maruti Hospital has come forward and tied up very, very well with Apollo hospitals, like EICU. I think it will reduce the risk of the patients by timely intervention of the doctors. At the same time, that will help the poor patients. So traveling all the way to a different hospital, going to a bigger cities and spending a lot of amount of money and time. So this kind of technology intervention will reduce such kind of like expenditure, reduce the risk parameters. ఈ పేషెంట్ బాగాలేదు, ఈ పేషెంట్ ఏ హాస్పిటల్లో, అపోలో ద బెస్ట్. అపోలోలో ఉన్న పెద్ద డాక్టర్ ద్వారా మీ పేషెంట్ని చూస్తారు, మీ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తారు, మీకు ఈడే జరుగుతుంది, మీ కమ్యూనికేషన్ ఈడే ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి, అన్నీ జరుగుతాయి. సో పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, పేషెంట్ బయటకు వెళ్తారు. మీకు అయ్యే లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, మీకు వెళ్ళే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మీరు ఇక్కడ నుండి అక్కడ ట్రావెల్ చేసే టైం కానీ
ఇవన్నీ సేవ్ అవుతాయి, పేషెంట్ కూడా బెనిఫిట్ అవుతారు. సో మెయిన్ కాన్సెప్ట్ పేషెంట్ బెనిఫిట్ కోసమే వీఆర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ అటాచ్డ్ టు ద అపోలో. Idea is to provide the best possible care with the best specialists available to Maruti Hospital patients. Anyone who is coming into this hospital in the ICU, if they need immediate consultation with a specialist, it's always available because we have round the clock, 24 hours every day. We have ICU specialists, and I want to mention once again here, ICU specialists are very few in the country even today because it's a 3-year specialty program and it has just started. Several of us have trained abroad and come. So there are few specialists, so you cannot have an ICU specialist in every hospital. And this is the best way to bridge that gap because even though we are not physically inside this building, we can immediately see the patient through the video. We can talk to the doctors here who are providing the care, understand what's going on. We can look at every single lab test or an X-ray or anything from there and provide our opinion so that we can give the best possible care to the patient with the help and support of the doctors who are in Maruti Hospital. తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొట్టినందుకు వైకాపా ప్రభుత్వాన్ని తిరుపతి ప్రజలు పడగొట్టారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. తిరుపతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలకు తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమావేశంలో ప్రకటించిన చైర్మన్ బిఆర్ నాయుడుకి ఎన్డీఏ కూటమి నేత చిత్రపటాలకు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి తిరుపతి నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు. మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి, తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈరోజు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నేను తిరుపతి ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డులో మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ప్రజలకి ఇచ్చిన హామీని ఈరోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు పోలీసు వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. రైల్వే అండర్ బ్రిడ్జిల కింద నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలు, ప్రజలు ఆ మార్గంలో వెళ్లకూడదని, వేరే మార్గంలో వెళ్లాలన్నారు. అదేవిధంగా పాత భవనాలలో ఉండేవాళ్లు, కృంగే స్వభావం ఉన్న నేల ప్రదేశంలో ఆవాసాలు ఉన్నవారు వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరదల సమయంలో విద్యుత్ అంతరాయాలకు అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి లిఫ్ట్కు బదులు మెట్లను ఉపయోగించాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు అనుసరించడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తప్పుతాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కొరకు డైల్ నంబర్ 112-80999977 నెంబర్కు సమాచారం ఇస్తే పోలీసు వారు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని ఎస్పీ తెలియజేశారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. భావితరాలకు మంచి చేకూరేలా ఈ 5 నెలల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
ఎన్నడూ చూడని విధంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు 50,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు చేసుకుంటూ 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు, గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోని అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవుని యొక్క ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాము. 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాను. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సుపరిపాలనలో ఏది చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ. బుధవారం ఉదయం స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో మరియు వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రభాత సేవలో ప్రముఖ సినీ నటి జ్యోతిక, అలాగే ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మరియు ఎమ్మెల్సీ కళ్యాణి కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు. జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. టెంపుల్ ఫోటో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం 1,00,000 కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవం లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు 1,00,000 కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసనం చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా 1,00,000 కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారులు మణికంఠ భట్టర్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు,
రంగోలీలు, క్యూరైన్లు, బారికేడ్లు, అమ్మవారి ఆలయం, మాడవీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మ పుష్కరిణికి 4 వైపులా ఈసారి మొత్తం 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోర్డింగ్ పోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50,000కు పైగా భక్తులకు తాగునీరు, బాదం పాలు, బిస్మిల్లాబాద్, పెరుగన్నం, వెజిటేబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చక్కెర పొంగలి అందించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10,000 మందికి సాంప్రదాయబద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్తో పాటు ఈసారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలను SVBCలో HD క్వాలిటీతో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు SVBC ఆన్లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలో 7 రాష్ట్రాల నుండి కళా బృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి సారె శోభయాత్రలో 1000 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమి తీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమి తీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందిస్తారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీ పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం మొదలవుతుందని, మధ్యాహ్నం 12:15 మధ్య పద్మ పుష్కరిణిలో పంచమి తీర్థం చక్రస్నానం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ సదాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రి పూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడవీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది. తిరుచానూరులో, అలాగే తిరుపతిలో కూడా అమ్మవారి సారి ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటీరీగా ఇక్కడ ఈ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు, టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల నిర్వహణకు నారావారిపల్లిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరులు చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు గురువారం నారావారిపల్లిలో ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు, మంత్రులు, అధికారులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో నారావారిపల్లిలో వసతి భోజన, వాహనాల పార్కింగ్, ఇతరత్ర ఏర్పాట్లు భారీగా చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజల వాహనాలను పార్కింగ్ చేయడానికి ఆయా ప్రాంతాలలో విడివిడిగా కార్ పార్కింగ్, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజనశాలలు విడివిడిగా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన అతని సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు వారి స్వగ్రామం నారావారిపల్లిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు నారావారిపల్లి పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు ఈ నెల 28వ తేదీ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు, మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి జిల్లా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం నారావారిపల్లిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో తరలిరానున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు ఉండాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల మేరకు పీజీఆర్ఎస్ చలానా ప్రకారం తిరుపతి రూరల్ మండలం రెవెన్యూ అధికారులు స్పందించి మంగళవారం క్షేత్రస్థాయిలో సర్వే చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మి నగర్ అవిలాల రెవెన్యూ దాఖలో సర్వే నెంబర్ 142/25లో వి మాధవి 2013 సంవత్సరంలో 19 అంకణాల స్థలం నాన్ అప్రూవల్ కొనడం జరిగింది. అయితే కొంతమంది ఆ స్థలంలో పబ్లిక్ రోడ్డు అనుకుని మట్టి వేయటంతో వెంటనే ఆ స్థలంకు చెందిన మాధవి అధికారులకు ఫిర్యాదు చేయటంతో రూరల్ మండలం రెవెన్యూ అధికారులు సర్వే అర్జీదారుడు సమక్షంలో 142/25లో నాన్ అప్రూవల్ ఫ్లాట్లోని 20వ పార్ట్ చేసి ఈ స్థలం రోడ్డు స్థలం కాదని మాధవి పేరుతో ఉన్న స్థలంగా సర్వే చేసి రికార్డు ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏఈఓ హేమ్మాల్ని ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 7వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనను ఆలయ అధికారులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 7వ రోజు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజ, పూజావచనం, దీపధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 7వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమ్మాల్ని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి ఈ నెల 30వ తేదీన నది హారతులు సమర్పించే ఏర్పాట్లను దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. నది లోపల దిమ్మెలు ఏర్పాటు చేయటం, సభావేదిక తదితర అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖతో ఈవో చర్చించారు, తగు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి నది హారతి సమర్పణ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి సూచనలతో చేపట్టారు. దేవస్థానం అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జల వినాయకుడు సమీపంలో స్వర్ణముఖి నదిలో చేయాల్సిన ఏర్పాట్లపై పరిశీలించారు. హారతి సమర్పించే విధంగా కాకుండా నది లోపల దిన్నెలు ఏర్పాటు చేసి అర్చకులు అక్కడి నుండి నది తల్లికి హారతి ఇస్తుంటే సభా వేదికపై నుంచి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేసేలా ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నది పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వదిలే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈవో బాపిరెడ్డి ఆదేశించారు. భక్తులు నది హారతులను చూసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈఈ మురళీధరన్, కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా బీజేపీ సీనియర్ నాయకులు గరికపాటి చంద్రయ్యను నియమించడంతో శ్రీకాళహస్తిలోని శ్రీహరి కళ్యాణ మండపం నందు గరికపాటి చంద్రయ్యకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు ఆయన అభినందనలు తెలియజేశారు. కాపుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కాపు సోదరులతో కలిసి కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన గరికపాటి చంద్రయ్య నియోజకవర్గంలోని కాపు కులస్తుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు గరికపాటి చంద్రయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపుల సహాయంతో నియోజకవర్గంలో ఉన్న పేద కాపులకు సహాయం చేసే విధంగా కార్యాచరణ చేపడతానని, త్వరలోనే బలిజ భవనానికి నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేసి బలిజ భవనం మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. భాస్కర్ అన్న గారు నాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్పారు. అదేవిధంగా నీ ఎన్నంటూ ఉంటా నీకు మనమంతా తెలుసుకునేసి ఆ భవన నిర్మాణం చేయండి మీరు అనేసి మా అన్న కోలానంద గారు మాకు మంచి భరోసా ఇచ్చారు. ఇదే విధంగా అంచులంచులుగా మండలాల్లో ఆయన కృషితో మండలాల్లో కూడా తిరిగి ఎవరికి ఏ చిన్న సమస్య ఉంది, ఎవరు చదువుకుంటారు లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఇల్లు లేవు, ఇవన్నీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వాళ్ళకంటూ మేమంతా పెద్దలు కూర్చొని వాళ్ళకి ఎలా సహాయం చేయాలా అనే దాన్ని చర్చించి సహాయం చేస్తాము. అదే విధంగా కళ్యాణ మండపం త్వరలోనే మేము స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము ఈ 2-3 సంవత్సరాల్లోనే. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో బలిజ కాపు అధ్యక్షుడిగా గరికపాటి చంద్రాన్ని నియమించడం చాలా సంతోషంగా భావిస్తూ, నియమించిన తర్వాత నియోజకవర్గం మొత్తం బాధ్యతలు కూడా గరికపాటి చంద్ర తీసుకుని ఎవరైతే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బలిజలు ఉన్నారో వారు ఏ కుటుంబానికైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దగ్గరుండి మీ వల్లైనంత అదే కులం ద్వారా వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి గాను, అదే రకంగా కాళహస్తి పట్టణంలో మరి ఐల్నాడు చెరువులో ఉన్నటువంటి బలిజ కులస్తులకు కేటాయించిన స్థలాన్ని ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఒక కళ్యాణ మండపము, అదే నిరుపేదలు ఎవరైతే ఉంటారో బలిజ కులస్తుల వారు కళ్యాణం చేసుకోలేనటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి తద్వారా ఏదైతే పెద్దలు కూడా వయసు అయిపోయిన వారికి కూడా అక్కడ ఆశ్రమం కల్పిస్తూ ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఈ రోజు ముందుకు రావడం, వీళ్ళందరూ కూడా ఈ రోజు శ్రీహరి కళ్యాణ మండపంలో మరి కాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా వచ్చి మన చంద్రాకి సన్మానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు జోషి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా ఎమ్మెల్యేలు 11 మంది సభకు రావటం లేదు. ప్రజల డబ్బుతో జీతాలు భద్రత పొందుతున్నారు. సభలో వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోయారు. 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. మండిపడ్డ పుంగనూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్. ఆర్జీవీ నేడు తీవ్రంగా భయపడుతున్నారు. పోలీసులకు ఎందుకు సహకరించడం లేదు? చట్టాలను ఎందుకు గౌరవించడం లేదు? వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదా? వైకాపా పెయిడ్ ఆర్టిస్టు ఆర్జీవీ విమర్శించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎన్డీఏ కూటమి నేతలు.
8 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు పేర్కొన్న టీటీడీ ఏవో శ్యామలారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.